దేశవాళీ రివాల్వర్ కలకలం రేపింది. రామాటాకి సమీపంలోని శ్రీకృష్ణ ట్రావెల్స్ ఆఫీసులో రివాల్వర్తో పాటు 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్రావెల్ ఆఫీసులో పనిచేస్తున్న శివనాగరాజు నుండి పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. శివాజీపాలెంకి చెందిన వేములకొండ శివనాగరాజును అదుపులోకి తీసుకుని భారతీయ ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. వీటిని ప్రోహిబిటెడ్ అంటే దీన్ని ప్రొడక్షన్ చేయడం కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాని స్టోరేజ్ సేల్ అండర్ దిస్ యాక్ట్. ఈ యొక్క నిర్బంధిత వస్తువుని కలిగి ఉన్న 2 వ్యక్తుల్ని మన టాస్క్ ఫోర్స్ పోలీసులకి రాబడిన సమాచారం మేరకు ముఖ్యంగా మొదటి అక్యూజ్డ్ సన్నీ కర్నాని ఆప్ మీరా కలెక్షన్స్, రెండో వ్యక్తి హబీబ్ ఖాన్ సలాబ్ తనాబ్ ఖాన్ దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పలా హిల్స్ విశాఖపట్నం. ఈ 2 షాప్స్ ముఖ్యంగా సన్నీ కర్నాని మీరా కలెక్షన్ షాప్ విశాఖపట్నం, హబీబ్ ఖాన్ దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పలా హిల్స్ విశాఖపట్నం. ఈ 2 షాప్స్ లో అనధికృతంగా ఈ సిగరెట్ ఉంచి ఈ సిగరెట్ ని అమ్ముతూ ముఖ్యంగా యువతలకి ఒక మాదక ద్రవ్యం ఇది. ఈ సిగరెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తర్వాత చెప్తాము. ఇలాంటి నిషేధించబడిన వస్తువుని కలిగి ఉన్న 2 వ్యక్తుల ద్వారా మనము స్వాధీనం చేసుకున్న మొత్తం ఈ సిగరెట్స్ 743 ఈ సిగరెట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొదట సన్నీ కర్నాని మీరా కలెక్షన్ షాప్స్ లో టోటల్లీ 656 ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నాము. రెండో షాపు దేజావు రెడీమేడ్ షాప్స్ లో 87 ఈ సిగరెట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ 743 ఈ సిగరెట్స్ ఆఫ్ వేరియస్ బ్రాండ్స్ అండ్ వేరియస్ సైజెస్ అండ్ షేప్స్. సో ఈ మొత్తం విలువ ఒక 22 లక్షలు ఉంటుంది మార్కెట్. ఈ 743 ఈ సిగరెట్స్ ఒక్కొక్క దానికి దాదాపు 3000 వరకు ఈ సిగరెట్స్ ని ఓపెన్ మార్కెట్ లో అమ్మడం జరుగుతుంది. సో ఇవి నిషేధించబడిన వస్తువులు. ఈ సిగరెట్ అనేది ఏముంది బేసికలీ దీంట్లో నికోటిన్ అని ఒక మత్తు పదార్థం ఉంటుంది, నికోటిన్. సో ఈ సిగరెట్ అంటే యాజ్ పర్ ఈ చట్టం ప్రకారంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ means an electronic device that heats a substance with or without nicotine and flavors to create an aerosol or inhalation and includes all forms of electronic nicotine delivery system.